2018 మూవీ అప్పటి నుంచి చెప్తున్నాం మా ఛానల్లో. మలయాళం సినిమా నుండి ఎవరన్నా పాన్ ఇండియా స్టార్ అయ్యే పొటెన్షియల్ ఉంది అంటే అది టొవినో థామసే అని. ఏఆర్ఎం మూవీతోని మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కేసిండు ఆయన. మూవీ క్రేజీ అంటే క్రేజీ ఉన్నది. ఎందుకంటే మూవీ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. తరతరాల నుండి వచ్చే మంచి పేరు, చెడ్డ పేరు, ఆ డ్రామా, ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అఫ్ కోర్స్ కొన్ని థీమ్స్ కాంతారా మూవీతో మ్యాచ్ అవుతా ఉంటాయి, కానీ కాంతారా ఒక జోన్ లో వెళ్తా ఉంటది. ఏఆర్ఎం మూవీ అట్లా కాదు. ఇదొక ప్రాపర్ మాస్ సినిమా. ఆ హైలు, ఆ బీజిఎం, ఆ హీరోయిజం అన్ని ఉంటాయి. మళ్ళీ అట్లా అని క్యారెక్టర్లు డెడ్ ఏముండవు. క్యారెక్టర్లలో ఆ డెప్త్, ఆ వెరైటీ కూడా ఉంటాయి. అండ్ ఏఆర్ఎం మూవీలో స్పెషాలిటీ ఏంటంటే టొవినో థామస్ ఈ మూవీలో 3 రోల్స్ ప్లే చేసిర్రు. అండ్ 3 క్యారెక్టర్లకు కూడా పర్ఫెక్ట్ న్యాయం చేసిండు. ఆ వేరియేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంటది. అండ్ ఈ 3 రోల్స్ లో కూడా నా ఫేవరెట్ రోల్ వచ్చేసి మనియన్. ఇదొక దొంగ క్యారెక్టర్ అన్నమాట. ఈ రోల్ లో మస్తు చేసిండు టొవినో. అండ్ ఈ దొంగ క్యారెక్టర్ కి వైఫ్ గా సురభి లక్ష్మి అనే ఆవిడ చేసిర్రు. ఆవిడ కూడా చాలా బాగా చేసిర్రు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ 2 క్యారెక్టర్స్ ఇంటరాక్ట్ అయ్యే విధానం, ఆ డైనమిక్ అదంతా చాలా కొత్తగా ఉంటది. అండ్ మస్తు వైల్డ్ కూడా ఉంటది. అండ్ చూస్తున్నంత సేపు మజా వస్తది. అండ్ ఇక్కడ మనం రైటింగ్ అండ్ డైరెక్షన్ ని కూడా చాలా మెచ్చుకోవాలి. కృతి శెట్టి గారు కూడా ఉన్నారు మూవీలో. ఆవిడ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీలో కనిపిస్తున్నారు. సో గుడ్. అండ్ ఈ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్. పాటలు అండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. కెమెరా వర్క్ ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉన్నది. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి. మూవీ నేనైతే 2D లో చూసినా, కానీ 3D వర్షన్ చాలా బాగుందంట. సో డెఫినెట్లీ ట్రై చేయండి 3D. బట్ ఆఫ్ కోర్స్ అన్ని మూవీస్ లాగానే ఏఆర్ఎం ఏమి పర్ఫెక్ట్ మూవీ కాదు. అక్కడక్కడ కొంచెం బోర్ అనిపించచ్చు, బట్ హై ఉన్న కాడ మాత్రం పిచ్చ హై ఇస్తది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే ఏఆర్ఎం మూవీ ఒక ఫోక్ టేల్ లాగా వెళ్లే మైథలాజికల్ ఫ్యాంటసీ డ్రామా మూవీ. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక మాస్ మూవీ. సో తెలుగు ప్రేక్షకులు నిర్మోహమాటంగా ఈ మూవీకి వెళ్ళొచ్చు. నేను తెలుగులోనే చూసినా అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో వెళ్ళండి, చూడండి, మజా వస్తది. అండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక హై తోని బయటకు వస్తారు. అండ్ మలయాళం సినిమా ఇంకో హిట్ కొట్టిందని చెప్పాలి. సో ఇది మన ఛాలెంజ్ గా తీసుకొని నేర్చుకొని మంచి సినిమాలు తీయాలని హోప్ చేస్తున్నా. సో అదే హోప్ లో జై హింద్.